మీ వయసు 18 దాటిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారా లేదా? తీసుకోకపోతే తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. చాలామంది తెలియదు పెద్దవాళ్ళకి వ్యాక్సిన్స్ అవసరమని. న్యూమోనియా వ్యాక్సిన్ ముఖ్యంగా పెద్దవారిలో, డయాబెటీస్ ఉన్నవారిలో, బ్లడ్ ప్రెషర్ ఉన్నవారిలో, ఇతర శ్వాసకోశ జబ్బులు ఉన్నవారిలో తప్పకుండా న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి న్యూమోనియా వ్యాక్సిన్ లైఫ్లో ఒక్కసారి వేసుకునే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి మీరు అవకాశం వినియోగించుకున్న వ్యాక్సిన్ వేసుకుంటే చాలా వరకు మీకు న్యూమోనియా రాదు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ సాధారణంగా మాన్సూన్ కంటే ముందు ఒక 2-3 వారాల ముందు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యాక్సిన్ కంపోజిషన్ మారుతుంటుంది కాబట్టి మీరు మీ డాక్టర్ సంప్రదించి ఈ వ్యాక్సిన్ వేసుకోండి. అదేవిధంగా మనం టెటనస్ అంటే ధనుర్వాతము, డిఫ్తీరియా, ఊపింగ్ కాఫ్ రాకుండా కూడా పెద్దవాళ్ళు 10 సంవత్సరాలకు ప్రతి 10 years కూడా ఒక వ్యాక్సిన్ వేసుకుంటుండాలి. ఇదే విధంగా హెర్పిస్ జోస్టర్ అంటే కంచెర లేదా సర్పి అంటాం. అది చాలా పెయిన్ఫుల్ డిసీజ్. అది రాకుండా కూడా మనకి ఇప్పుడు వ్యాక్సిన్ లభ్యమవుతుంది. ఈ వ్యాక్సిన్ 2 మోతాదులు వేసుకోవాలి. ఒక వ్యాక్సిన్ వేసుకొని ఒక డోస్ తర్వాత 2 months to 6 months గ్యాప్ తర్వాత ఇంకో వ్యాక్సిన్ వేసుకోవాలి. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో హెచ్పివి వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గవర్నమెంట్ ఇస్తోంది. అందరూ ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇది కాకుండా ఇంకొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. మీ డాక్టర్ సంప్రదించి ఆ వ్యాక్సిన్స్ వేసుకోండి. You found this video useful. Like, comment, and subscribe for more health updates.